పెద్దమద్దూరులో భూ సమీకరణ కార్యక్రమాన్ని మంత్రి నారాయణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు పాల్గొన్నారు. భూములు ఇచ్చిన రైతులతో మాట్లాడి వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి భరోసానిచ్చారు. వైసీపీ ప్రభుత్వంపై మంత్రి నారాయణ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గత 5 ఏళ్లుగా రాజధాని పేరిట మూడు ముక్కలాట ఆడిందని విమర్శించారు. నారాయణ గారిని స్వాగతం పలుకుతూ అదేవిధంగా శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ గారిని కూడా లేఅవుట్స్ అయిపోతాయి. అధికారులకు నిర్మించే భవనాలు మార్చి నెలాఖరు కంప్లీట్ చేసి ఏప్రిల్ హ్యాండ్ అవుట్ చేస్తున్నాం. 4026 ఇళ్ళు. ఐకానిక్ టవర్స్ మాత్రం 3 వస్తుంది. ఈ విధంగా ఎంతో వేగవంతంగా జరుగుతుంది. రాష్ట్రం మొత్తం ఈరోజు అమరావతి ఎంతో వేగంగా పుంజుకున్నదని అంటూ ఆ సందర్భంలో నిన్న ప్రత్యేకంగా ఈ యొక్క పెదకూరుపాడు దీంట్లో అమరావతి మండలంలో ఎండ్రాయిలో ఎప్పుడైతే 403 ఎకరాలు అంటే 21% ల్యాండ్ ఒక గంటలో ఇచ్చారో అది టీవీల ద్వారా పోయిందో వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు భరించలేకపోయాడు. భరించలేక ఇవాళ ఏం మాట్లాడాడో నాకు తెలీదు. అసలు ఏం మాట్లాడాడు, ఎందుకు మాట్లాడాడు నాకు కూడా అర్థం కావట్లా. ఎందుకంటే విజయవాడ 40 కిలోమీటర్లు అన్నాడు. ఈరోజు వెస్ట్రన్ బైపాస్ రోడ్డు వచ్చేసింది. బండ్లు తిరుగుతున్నాయి. జస్ట్ 3.2 కిలోమీటర్లు. ఆ బ్రిడ్జి 3.2 కిలోమీటర్లు. ఇంకొక ఐకానిక్ బ్రిడ్జ్ చేస్తున్నాం. అది వస్తే అది 4.3 కిలోమీటర్స్ ఎంతో 40 కిలోమీటర్లు అని చెప్పాడు. నాకు అర్థం అసలు ఎందుకు చెప్పారు, ఏం చెప్పాడు. అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉంటే అది క్యాపిటల్ ఇది రాజధాని అన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇటు కూర్చుంటారు, రేపు విశాఖపట్నంలో కూర్చుంటాడు పనుండి, ఎల్లుండి తిరుపతిలో కూర్చుంటాడు, ఇంకో రోజు అంటే అదే రాజధాని. పెదకూరుపాడు నియోజకవర్గం అమరావతి మండలంలో 2వ రోజున ఇవాళ నిన్న ఎండ్రాయి గ్రామంలో, ఇవాళ పెదమద్దూరు గ్రామంలో జరగడం జరిగింది. నిన్న దాదాపు 403 ఎకరాలు ఇవ్వడం జరిగింది. ఇవాళ 313 ఎకరాలు ఇవ్వడం జరిగింది. మొత్తం కలిపి దాదాపు 700 ఎకరాల వరకు ఇవ్వడం జరిగింది. ఎండ్రాయి గ్రామంలో దాదాపు 1900 ఎకరాలు ఉంటే 400 ఎకరాల వరకు ఇవ్వడం జరిగింది. అంటే 20% వరకు ఇవ్వడం జరిగింది. ఈ రోజున ఈ పెదమద్దూరు గ్రామంలో దాదాపు 1018 ఎకరాలు ఉంటే 300 ఎకరాల వరకు ఇవ్వడం జరిగింది. 313 ఎకరాలు అంటే ఆల్మోస్ట్ 30% ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి మీద, మంత్రి నారాయణ గారి మీద ఉన్న ప్రజలకి నమ్మకానికి ఇదే పెద్ద నిదర్శనం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి నిన్న మొన్నటి వరకు రాజధానికి మేము అనుకూలం అని చెప్పి ఒకసారి అతనికి సంబంధించిన సజ్జల మేము రాజధానికి అనుకూలమే, మేము వ్యతిరేకంగా మాట్లాడి ఈ రోజున రాజధానికి ల్యాండ్ పూలింగ్ అనూహ్యమైన స్పందన చూసి మళ్ళీ మాట మార్చడం జరిగింది. ప్రజలందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు డెవలప్మెంట్ కోసం కృషి చేస్తున్నారు, ఎవరు వినాశనానికి కృషి చేస్తున్నారు అనేది ప్రజలందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. పెదకూరుపాడు నియోజకవర్గం అమరావతి మండలంలో 2వ రోజున ఇవాళ నిన్న ఎండ్రాయి గ్రామంలో,